హాయ్ ఎవ్రీవన్, మీ అనానమస్ పర్సన్. నేను ఇవాళ టీఎస్ ఫార్మసిస్ట్ అండ్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ప్రిపరేషన్ కోసం ఏం చదవాలి, ఏం చేయాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ ఆగస్ట్ 6th నేను వీడియో చేస్తున్న టైంకి. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఉండొచ్చు అన్నారు. బట్ అకార్డింగ్ టు క్యాలెండర్ ఇట్ మే డిలేడ్. అంటే ఒక 4 months టైం ఉంది యావరేజ్గా. 4 monthsలో మీరు 150 మార్క్స్కి ప్రిపేర్ కావాలి. 2018 టీఎస్పీఎస్సీ పేపర్ ప్రకారం పేపర్ 1 50 మార్క్స్, జనరల్ స్టడీస్ అనుకోవచ్చు దాన్ని. పేపర్ 2 100 మార్క్స్. దాంట్లో మేజర్గా అవుట్ ఆఫ్ 100 మార్క్స్ మీరు ఫార్మస్యూటిక్స్, అనాటమీ అండ్ ఫిజియాలజీ, కమ్యూనిటీ ఫార్మసీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాగ్నసీ, ప్యాథోఫిజియాలజీ, జూరిస్, ఇవి మెయిన్గా కనిపించాయి. కొన్ని మినిమల్ టాపిక్స్ ఉన్నాయి, దే క్యారీ మార్క్స్. కానీ ఇండివిజువల్గా ఇన్ని మార్క్స్కి వస్తుంది, అన్ని మార్క్స్కి వస్తుందని మనం చెప్పలేము. నేను టీఎస్పీఎస్సీ 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ రాసేటప్పుడు జూరీస్ ఎవరు గెస్ చేయలేదు. గెస్ చేసిన వాళ్ళు టాపర్స్ అయిపోయారు, జాబ్స్ కొట్టారు. మిగతా వాళ్ళు ఇలా ఉన్నారు. సో బేసిక్గా ఇది స్టడీ ప్లాన్. సో ఆల్మోస్ట్ 4 months ఉంది. నాకు చదవనంత వరకు ఐ విల్ హెల్ప్. తెలుగులోనే మ్యాక్సిమం వీడియోస్ చేస్తా, ఇంగ్లీష్లో కూడా ఐ విల్ ట్రై. యూ కెన్ గెట్ బుక్స్, పీడిఎఫ్స్ అండ్ ఆల్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్ లింక్, అది నేను కింద యాడ్ చేస్తాను. ప్రజెంట్ ఒక ఫస్ట్ ఫార్మసీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీరు చదువుకోండి. నేను బుక్స్ ఎలా చదవాలి అంటే ఐ విల్ ట్రై టు హెల్ప్. బట్ మేజర్గా రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అని చెప్తాను. ఎందుకంటే మ్యాక్సిమం మనలో ఎవరైనా ఫార్మసీ చదువుతూనే ఉంటారు. మీరు డిప్లొమా చేసినా, బీఫార్మసీ చేసినా, ఫార్మడీ చేసినా, ఏం చేసినా యూ విల్ స్టడీ. మీరు ఆల్మోస్ట్ ఒక 4 to 6 years ఆ పేపర్ని చదివే ఉంటారు. ఆ 100 marks ఇది రివిజన్ టైప్. కానీ పేపర్ 1 అలా కాదు. మీరు ఆల్మోస్ట్ 10th తర్వాత మళ్ళీ చూసి ఉండరు, వాటి జోలికి కూడా వెళ్ళి ఉండరు. సో నేను ఈ 50 marks కోసం ఒక 1.5% ఇస్తా. ఈ పేపర్ 2 కోసం ఒక 2.5% ఇస్తాం. మొత్తం 400% ఇస్తా.